నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. కామన్‌గా మనకి ఇంట్లోనే అవైలబుల్‌గా ఉంటుంది. అదేంటంటే శనగలు. చిన్న శనగలు గానీ, పెద్ద శనగలు గానీ ఇవి మన డైట్‌లో చాలా మటికి ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. ఇది ప్రసాదం రూపంలో గానీ చపాతీస్‌లో గానీ, కర్రీస్ కర్రీ రూపంలో గానివ్వండి, లేదంటే పూరి రూపంలో గూడా మనం దీంట్లో తీసుకుంటూ ఉంటామనమాట. సో, దీన్నే మనం శనగలంటాం. శనగల్లో మనకి 2 టైప్స్ ఉంటుంది. సో, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది చిక్‌పీ అంటే చోలే దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, ఈ చిక్‌పీలో ఏముంటుంది? అంత న్యూట్రిషియస్ ఎందుకు ఇది అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. చిక్‌పీ ఈ శనగలు చాలా తక్కువ డబ్బుల్లో మనకి దొరికిపోతూ ఉంటాయి. కానీ న్యూట్రిటివ్ వైస్ కనుక చూసుకున్నట్టయితే న్యూట్రియంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఈ న్యూట్రియంట్స్ మనకి దీంట్లో ఏమేమి ఉంటాయని మనం చూసుకున్నట్టయితే వైటమిన్స్ కానీ, మినరల్స్ కానివ్వండి ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ కూడా ఈ శనగల్లో ఎక్కువగా ఉంటాయి. ఇది కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని మెయింటైన్ చేసుకోవడానికి, బరువు తగ్గించుకోవడానికి, డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవన్నా ఉంటే అది తగ్గించుకోవడానికి వివిధ రకాల జబ్బుల నుంచి కూడా బయటపడడానికి ఈ శనగలు మనకి చాలా హెల్ప్ అవుతాయన్నమాట. సుమారు 1 కప్పు శనగలు తీసుకున్నట్టయితే 164 గ్రామ్స్ వస్తుందన్నమాట. ఈ 164 గ్రామ్స్‌లో మనకి క్యాలరీస్ కనుక చూసుకున్నట్టయితే 267 కిలో క్యాలరీస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంటే 1 కప్పు శనగలు తినగానే మనకి చాలా ఫుల్‌నెస్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో, ఈ 1 గ్రామ్ శనగల్లో మనకి 267 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. 24 గ్రామ్స్ మనకి 24-40 గ్రామ్స్ వరకు మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి. 14.5 గ్రామ్స్ ప్రోటీన్ 4.15 గ్రామ్స్ వరకు మనకి ఫైబర్ కంటెంట్ కూడా మనకి దీంట్లో వచ్చేస్తుందన్నమాట. దీని తోడుగా మనకి ఎక్కువగా ఫైబర్, పీచు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా దాని నుంచి బయటపడడానికి కూడా ఈ శనగల్ని బాగా తీసుకుంటారనమాట. ఇందాక చెప్పినట్టు దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ మనం వివిధ రకాల కంటెంట్ సోర్సెస్ నుంచి తీసుకుంటూ ఉంటాం. అంటే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, పప్పు కానీ, పప్పు దినుసుల్లో కానీ ఎక్కువగా ఈ చిక్‌పీస్‌లో కూడా మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ ప్రోటీన్ కంటెంట్ యాక్చువల్లీ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీకి బ్రెయిన్ సెల్స్‌కి కానివ్వండి, మజిల్స్‌కి కానివ్వండి వివిధ రకాల ప్రతి ఒక్క బాడీ సెల్‌కి రిపేర్ చేయడానికి, రెజ్యువినేట్ చేయడానికి మనకి ఈ ప్రోటీన్ అనేది చాలా సహాయపడుతుంది. చాలామంది వీగన్స్ ఉంటారు. అంటే అసలు మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా తీసుకోరు. నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ కూడా చాలామంది ఉంటారు. సో, ఈ వీగన్స్ కానీ, నాన్ వెజిటేరియన్స్ కానివ్వండి నార్మల్ వెజిటేరియన్స్ కానివ్వండి, కంపల్సరీ మీ ప్రోటీన్ కంటెంట్‌ని డైట్‌లో ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ శనగలని మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఈ ప్రోటీన్స్ ఏమేమి ఉంటాయి దీంట్లో? సో, మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. అదేంటి మనకి అమినో యాసిడ్స్ అంటాం. ప్రోటీన్స్ అనేవి అమినో యాసిడ్స్ రూపంలో మనకి ఫుడ్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ 2 ఉంటాయన్నమాట. సో, ఎసెన్షియల్ కనుక తీసుకున్నట్టయితే 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మన బాడీకి రోజు ఇవ్వాలి. సో, ఈ శనగలు అంటే చిక్‌పీస్‌లో మనం తీసుకున్నట్టయితే సుమారు అన్ని అమినో యాసిడ్స్ ఉంటాయి ఎక్సెప్ట్ మిథియోనిన్. సో, ఈ మిథియోనిన్ ఒక్కటి అన్‌అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి ఇంకా వేరే డైట్స్ తోటి పేరప్ చేసుకొని తింటే మీకు ఒక కంప్లీట్ ప్రోటీన్ అనేది ఈ శనగల్లో వచ్చేస్తుందన్నమాట. సో, ఇందాక చెప్పినట్టు మనకి వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. వెయిట్ మేనేజ్‌మెంట్‌కి ఎందుకు హెల్ప్ అవుతుందంటే దీంట్లో ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ 2 ఎక్కువగా ఉంటాయి. ఈ ఫైబర్ ఇంకా ప్రోటీన్ మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తూ డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో అప్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. స్లోగా ఫుడ్ రిలీజ్ అవుతుంది అంటే మీ షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా స్పైక్ అవ్వకుండా ఉంటాయి. ఎప్పుడైతే మీకు కడుపు ఫుల్‌నెస్ ఫీలింగ్ అనేది వస్తుందో ఎప్పుడే కానీ చూడండి మీరు ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ ఇలాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే చాలా సేపటి వరకు మీకు కడుపు ఫుల్‌గా ఉంటుంది. కడుపు ఫుల్‌గా ఉందనుకోండి మీరు ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేసుకోలేరు. ఇప్పుడే కడుపు ఫుల్‌గా ఉంది, నేను ఇది తిన్నాను అని జనరల్లీ చెప్తూ ఉంటారు. సో, ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి కడుపు ఫుల్‌గా ఉంటుంది. టోటల్ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో, అలా మనం ఈ శనగలని తీసుకోవడం వల్ల కడుపు ఫుల్‌గా ఇస్తుంది. ఎందుకంటే ఫైబర్ ఇంకా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. దీని తోడుగా మనకి మెగ్నీషియం కానీ,
మెగ్నీషియం కానీ, పొటాషియం కానీ, ఫాస్ఫరస్, ఐరన్ ఇలాంటివన్నీ ఎక్కువగా మనకి శనగల్లో ఉంటాయి. సో ఇది బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, లైక్ ఆస్టియోపీనియా కానీ, ఆస్టియో ఆర్థరైటిస్, మీ బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుందని అనుకుంటున్నారనుకోండి, సో అది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా మనకి ఈ శనగలు అనేది చాలా సహాయపడుతుందన్నమాట. స్పెషల్లీ డైజెషన్ సిస్టమ్, చాలామందికి మలబద్ధకం కానీ, కడుపు ఉబ్బరంగా ఉండడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం, రైట్? సో ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళు కూడా శనగల్లో తీసుకోవడం వల్ల ఇందులో బాడీకి కావాల్సిన డైటరీ ఫైబర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఒక కప్పు శనగల్లో మనం చూసుకున్నట్టయితే మినిమం ఒక 14.5 grams ఆఫ్ ప్రోటీన్తో పాటు మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా వస్తుంది. సో ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టమక్ ఫుల్గా పెట్టడానికి అండ్ మన ఇంటెస్టైన్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేయడానికి కూడా ఫైబర్ హెల్ప్ చేస్తుంది. అండ్ కొన్ని రీసెర్చ్లో చెప్పింది ఏంటంటే ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో వంటి కోలోరెక్టర్ క్యాన్సర్ కానివ్వచ్చు, లేకపోతే గట్ రిలేటెడ్ ఏవైనా ఇష్యూస్ ఉంటే కూడా కరెక్ట్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ స్పెషల్లీ ఈ శనగలని తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ని పెంచి, చాలామందికి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము IBS అని, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని. సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ తొందరగా వచ్చేస్తుంది చాలామందికి. సో దీని బారిన పడకుండా ముందే రాకుండా ఉండడానికి మనం ఒక ప్రికాషనరీ మెజర్ లాగా ఈ శనగలని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకుంటే ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో కాన్స్టిపేషన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఆ బవల్ మూమెంట్ ఈజీగా అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంతో పాటు శనగల్లో మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని తగ్గించుకోవడానికి, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోవడానికి అండ్ వివిధ రకాల జబ్బుల నుంచి బయటపడడానికి కూడా హెల్ప్ అవుతుంది. స్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్కి కూడా ఈ శనగలు చాలా చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే మనం ఎప్పుడే కానీ డయాబెటిక్ ఫుడ్స్ ఏవి తీసుకున్నా కానీ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసెమిక్ లోడ్ కనుక చూసుకుంటూ ఉంటాం. సో గ్లైసెమిక్ ఇండెక్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ శనగల్లో 26 నుంచి 28 వరకే ఉంటుంది. సో చాలా లో గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే మీరు తిన్నా కానీ కూడా మీకు షుగర్ లెవెల్ స్పైక్ అనేది అవ్వదన్నమాట. ఫుల్నెస్ ఫీలింగ్ వస్తుంది అండ్ దీంతో పాటు న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఇది కంపల్సరీ ఉపయోగించుకోవాల్సిన మీల్. సో ఇది ఎలా తీసుకోవాలి? సో డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది ఏది తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది దానిపైన చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈవినింగ్ స్నాక్ రాగానే ఏదైనా బయట ఏమన్నా వెళ్ళి తిన్నామా, సమోసా ఇలాంటివన్నీ ఆప్ట్ చేసుకునే బదులుగా మీరు ఈ శనగల్ని తీసుకోవడం వల్ల మీ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల, న్యూట్రియన్స్ అన్నీ ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో బాగా డైజెషన్ అయ్యి అబ్జార్ప్షన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి అండ్ వేరే జంక్ ఫుడ్స్ తినాలనే థాట్స్ కూడా రాకుండా ఈ శనగలు మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఈ శనగల్ని మనం ఎలా తీసుకోవాలి? సో శనగల్ని మనం ఎలా అన్నా ఉపయోగించుకోవచ్చు బాడీలో. సో బాడీకి చాలా బెటర్. మీరు ఎలాంటి ఫామ్లో తీసుకున్నా కానీ కూడా ఈ శనగలు మన బాడీకి హెల్ప్ చేస్తాయి. చాలామంది ఏం చేస్తారు, రాత్రే నానపెట్టేసుకొని పొద్దున్నే లేసి అలాగే తినేయడం కానీ, లేకపోతే దాన్ని కర్రీ రూపంలో చేసి చోలే మసాలాస్ ఇలా కొంచెం వేసి అలా చపాతీతో కానీ లేదంటే పూరితో కానీ తింటూ ఉంటారు. అలా చేసినా మంచిదే. లేదా మీరు రాత్రి నానబెట్టేసుకొని పొద్దున్నే కొంచెం ఉడకబెట్టేసుకొని దాంట్లోనే వివిధ రకాల వెజిటేబుల్స్ అంటే క్యారెట్ కానీ లేకపోతే కుకుంబర్ కానీ టొమాటో ఆనియన్ ఇవన్నీ నీట్గా కట్ చేసేసి దాంట్లో వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే కూడా అదొక హెల్దీ స్నాక్ లాగా కూడా మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. లేదంటే చిన్నపిల్లలు ఉన్నారు, బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా మంచివండి ఇవి. ఎందుకంటే మనకి శనగల్లో కోలిన్ అనే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో ఈ కోలిన్ అనేది మన నర్వ్ ఫంక్షన్కి కానీ కాగ్నిటివ్ ఫంక్షన్కి కానీ అండ్ దీంతో పాటు మన బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ కోలిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి కూడా మనం దీన్ని ఈజీగా ఇవ్వచ్చు అనమాట. సో చిన్నపిల్లలకి మనం ఎలా ఇవ్వచ్చు అంటే కొంతమంది తినగలుగుతారు, కొంతమంది డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సరిగా నమలకపోతే, అరగట్లేదు అని చెప్పి. సో మీరు ఏం చేయాలంటే దీన్ని నానబెట్టేసి బాయిల్ చేసి మంచిగా మ్యాష్ చేసేసి కొంచెం దాంట్లోనే మీరు
పొటాటో కానీ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసి మ్యాష్ చేసి పిండిలాగా చేసి ఒక టిక్కీ ఫామ్లో చేసి పిల్లలకి ఇవ్వచ్చు. మీకు టిఫిన్ బాక్సెస్లో కూడా పెడితే చాలా ఇష్టంగా టేస్టీగా వాళ్ళు తినేస్తూ ఉంటారు. సో దీంతో పాటు మనకి న్యూట్రియంట్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి పిల్లలు ఎక్కువసేపు స్టమక్ ఫుల్గా ఉండడానికి కూడా సహాయపడుతుంది అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న శనగల్ని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు, తినరు కొంతమంది. ఇవి ఇంట్లోనే అలాగే తెచ్చి పెట్టుకుంటారు కానీ కుక్ చేసుకోరనమాట. సో కంపల్సరీ మీ డైట్లో ఈ శనగలని ఉపయోగించుకోండి. న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి ఈ శనగలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. శనగల్లో మనకి మెగ్నీషియం, జింక్ ఇంకా సెలీనియం కూడా ఉంటాయి. సో ఇవన్నీ మన బ్రెయిన్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తూ చాలామందికి ఈ మధ్యకాలంలో డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ డిప్రెషన్, యాంగ్జైటీ అనేది తగ్గడానికి ఈ శనగలు చాలా బాగా హెల్ప్ అవుతాయి. దీంతో పాటు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఐరన్ కంటెంట్ని ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఆర్బీసీ కౌంట్ అంటే మీ హిమోగ్లోబిన్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చాలామంది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా తోటి బాధపడుతున్నారు. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా నుంచి బయటపడడానికి మీరు శనగల్ని కనుక తీసుకున్నట్టయితే ఐరన్ వస్తుంది. దీంతో పాటు శనగల్లోనే మనకి వైటమిన్ సి కంటెంట్ కూడా కొంచెం ఉంటుంది. సో ఈ ఐరన్ బాగా అబ్జర్వ్ అవ్వడానికి కూడా మనకి శనగలు బాగా హెల్ప్ అవుతాయి. సో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.